ఇది అంజీరా చెట్టు ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత? 550 ఉంటుంది. దీని కాస్ట్ 550. ఇంకా ఇదేమో 350 ఉంటుంది. ఇది 350. ఇవన్నీ హైబ్రిడ్ ప్లాంట్ అంట ఇది. ఇది వచ్చేసి ఇది 350 ఉంటుంది. 350. చెట్టు నిమ్మ చెట్టు. తైవానా నార్మల్ ఇది నార్మల్ నిమ్మ చెట్టు. హైబ్రిడ్ నిమ్మ చెట్టు. సూది నిమ్మన ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సూది నిమ్మనంట. ఇది దానిమ్మ నార్మల్. ఇప్పుడు చిన్నది కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 350. ఇది నేను మర్చిపోయినా అన్న కదా. ఇది ఏం చెట్టు? అది ఫ్రూట్ చెట్టు పేరు అయితే మర్చిపోయినరంట. అంటే వాళ్ళ పేరెంట్స్ లేరు. ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు, అతనే చెప్తాను నాకు. ఇది దానిమ్మ ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 1200 ఆల్రెడీ అంటే కాస్తుంది. ఇది డిఫరెంట్గా ఉంది. ఇదేం చెట్టు? ఏం ఫ్రూట్? ఇది నేను కూడా పెట్టిన. వా, ఇది లక్ష్మీ ఫలం కదా. లక్ష్మీ ఫలం చెట్టు ఇది. వా, నేను లక్ష్మీ ఫలం చెట్టు ఫ్రూట్ని కూడా చూసిన. నాకు హ్యాపీ అన్నది. ఇది పనస చెట్టు. ఇది ఉసిరి. ఇదేంటిది? షో చెట్టు. ఇది సపోటా ఆల్రెడీ హైబ్రిడ్ సపోటా. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని చెట్లకి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా సపోటానే. దీనికి కూడా ఫ్రూటింగ్ ఉంది. ఇది ఏ మల్బెరీ? చిన్న బ్లాక్ మల్బెరీయా వైట్ మల్బెరీయా? బ్లాక్ మల్బెరీయా? ఇది బ్లాక్ మల్బెరీ. ఫ్రూటింగ్ ఉందా? ఇప్పుడే వస్తుంది అంట. ఇది వచ్చేసి జామ. ఇదేం చెట్టు? ఇది షో ప్లాంట్. వాటర్ యాపిల్ నా దగ్గర ఉంది మన గార్డెన్లో. ఇది నిమ్మ, మళ్ళీ తైవాన్ నిమ్మ కదా. ఇది సూది నిమ్మనా? అంటే ఈ నిమ్మ ఎంత సైజులో కాస్తుంది? వావ్, నేను ఫస్ట్ టైం వింటాను సూది నిమ్మ. అండ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలుకి. సూది నిమ్మనంట ఇంత ఉంది. వావ్, దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 350 పడుతుంది. 350 కాస్ట్. 3 పడుతుంది. 300 3000 1200 1200 ఆల్రెడీ సూది నిమ్మ కాస్తుంది. ఇది 1200 కాస్ట్ పడుతుంది. గుత్తులు పడతాయి. ఇవంతే నార్మల్ చిన్న ఇంత చెర్రీ నిమ్మనా? చెర్రీ నిమ్మ కాదు, ఇదే సేమ్ సూది నిమ్మ. ఇంత అవుతుంది. కాకపోతే గుత్తులు ఎట్లా తెంపానంటే ఇట్లా ఉత్తిగా పచ్చిగా ఉన్నప్పుడే తెంపద్దు. కానీ ఇది మొత్తం ఇంత పెద్దగా అయ్యి పలగాలి. ఇది అది కాయ వగలాలి, పలిగిపోతుంది. కానీ రసం మాత్రం పడదు. బాగుంది. అంటే ఇట్లు పలిగినప్పుడు రసం రాదు. నార్మల్ పిండితే ఒక గ్లాస్ వెళ్తుంది, పెద్ద గ్లాస్. బాగుంది. నేను ఎప్పటి నుంచో అసలు ఈ గార్డెన్కి రావాలనుకుంటాను. లాస్ట్కి ఇవాళ వచ్చిన. సూది నిమ్మ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. నిమ్మకాయ ఇంత జాంకాయలాగా ఇంత ఉంది. చెట్లు కూడా ఉన్నాయి గార్డెన్లో. హైట్ ఇల్లు అంత అవుతుంది. మనం కొమ్మలు కట్ చేస్తే అంత అవుతుంది. అంత కాకపోతే ఇంకా కిందికి అవుతుంది. కానీ భూమికి అంతాయి కొబ్బరికాయలు. నేలపైననే కాస్తాయి కొబ్బరికాయలు అయితే. వావ్, బాగున్నది. అంటే షార్ట్ హైబ్రిడ్. ఇది కూడా హైబ్రిడ్. మొత్తం షో ప్లాంట్స్ అన్నమాట. గార్డెన్స్ ఎంట్రన్స్ చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా షో ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి పున్నేల్ ఖమ్మం హైవే పైన, పున్నేల్కి బొలికుంటకి మధ్యలో. ఈ చిన్న బాబు ఇక్కడ ఈ గార్డెనర్ వాళ్ళ అబ్బాయి. బాగుంది. ఇంకా ఇది గ్రోత్ కాలేదు. అయ్యో, ఫ్లవర్ పడిపోయింది. ఇంకా గ్రోత్ కాలేదు. బాగుంది కదా. గ్రోత్ కానీ అన్నీ ఇటు పెడతాం మేము. ఇది ఇంకా గ్రోత్ కాలేదు. ఇవి గ్రోత్ అయినాయి అనుకో ముందుకు వస్తాయి ఇవన్నీ. అంటే ఇప్పుడు ఇవి రెడీ టు సేల్ కాదన్నమాట. ఇవి చిన్న చిన్నవి. ఒకవేళ చిన్న చిన్నవి కావాలన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎమర్జెన్సీలో. మేము ఇట్లా ఇవన్నీ షో పర్పస్ ప్లాంట్స్. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇవి కూడా షో పర్పస్ ఉంటాయి. బోన్స్
బోన్సాయి ఉంటుంది. బోన్సాయి ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ పాట్స్ ఇవన్నీ షో ప్లాంట్స్ అన్నమాట. మళ్ళీ గ్రీన్ మ్యాట్ కింద పెంచుతారు. అవి ఏం చెట్టు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇవి. దీని నేమ్ ఏమంతా గుర్తుండదు. బాగుంది కదా, ఇది సూపర్ ఉంది. అది ఇంకొకటి అది ఉంటుంది బాల్ షేప్ చేసి ఉంటుంది. బాల్ చెట్లు ఉన్నాయి అనుకో, ఈ చెట్లు ఉన్నాయి. ఇవా? ఇవి ఉన్నాయా? లేవు. ఇవి ఉంటే ఈ సైజులో అది చేపేయాలి అనుకో పెద్దగా అయితేనే ఉంటుంది. అంటే షేప్ చేసుకోవచ్చు. షేప్ చేసుకోవచ్చు. ఇది బాగుంది, ఫ్లవర్ స్మెల్ వస్తాయి. మా దగ్గర పెద్ద పెద్ద సీజర్స్ ఉంటాయి. అది ఇది డిఫరెంట్ స్మెల్ వస్తుంది. షోకేస్ బాగుంది. ఏం ఫ్లవర్ ఇది? షోకేస్ ఇది కూడా ఏ రకం అంటే సూపర్ ఉంది అసలు. సెంట్ స్మెల్ వస్తుంది లిటరల్ దగ్గర దగ్గర. ఇది బాగుంది కదా. ఇవి కూడా ఉన్నాయి కలర్ కలర్. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. మల్బరీ ప్లాంట్ కూడా ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ మల్బరీ ప్లాంట్? పెద్దదే పెట్టేసినారు డైరెక్ట్. ఇంకొంచెం అది కూడా మేము పెట్టినాం. మల్బెరీ చాలా మల్బెరీస్ ఉన్నాయి. మన చెట్టుకు కూడా కాదు. ఉందా? పండు పండింది ఉందన్నమాట. అంటే రెడీ టు ఈట్ కాదు కానీ రేపు తినొచ్చు. ఓకే, రేపు అయితే తినేసుకోవచ్చు. బాగుంది, చాలా మల్బెరీ ఫ్రూట్స్ వచ్చినాయి. సూపర్ ఉన్నది. చెట్టు నిండా. మన చెట్టుకి ఎప్పుడు కాస్తావో ఏమో. ఇట్లాంటివి డిఫరెంట్గా ఉన్నది అసలు. చూడ్డానికి దీని లుక్కే డిఫరెంట్ ఉన్నది అసలు. మల్లె పువ్వు ఇంత సన్నగా ఉండడం నేను చూడలేదు.